నిన్న పార్లమెంటు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చ సందర్భంగా మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముస్లింల మెప్పు కోసం వందే మాతరం గీతానికి సవరణలు ప్రతిపాదించాడంటూ తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ధీటుగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ యువ నాయకురాలైన ప్రియాంక గాంధీ కేవలం ఏడాదిలో జరగబోయే బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ వందే మాతరంపై చర్చకు దారితీశారని, ఇది సముచితంగా లేదంటూ దుయ్యబట్టారు. ఏ ప్రాంతంలో ఎన్నికలు ఉన్నా ఆ ప్రాంతంలో ప్రధాన సమస్యను ఒకదాన్ని రగిలించి భావోద్వేగాలని ఈయన సొమ్ము చేసుకోవడం అలవాటుగా చేసుకున్నారని, ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే గడిచిపోయిన విషయాలని తిరగదోడుతూ కాలయాపన చేస్తున్నారంటూ ఆమె విరుచుకుపడ్డారు. వందే మాతరం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటే దాని మీద నెహ్రూకు సంబంధించి విమర్శలు చేయాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా చర్చ పెట్టమని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్టు రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రధాన సమస్యను లేవదీయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలనే క్రమంలో దేశ స్వాతంత్ర పోరాటంలో బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ అనే మహాకవి రాసిన వందే మాతర గీతం ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి 150 ఏండ్లైన సందర్భంగా దాని మీద చర్చ పేరుతో బెంగాల్లో రాజకీయ విభేదాలు రగిలించేందుకు భారత ప్రధాని ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా వందే మాతర గీతం భారత ప్రజల జీవనాడి అని, ఎవరు అవునన్నా కాదన్నా అది ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయిన అంశమని, దాన్ని ఏ కులాలో మతాలో ఎవరిని ప్రజల నుంచి వేరు చేయలేవని పలువురు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వందే మాతర గీతం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని వారు చెబుతూ, దీన్ని వారి వారి రాజకీయ స్వార్థాలకు వాడుకోవడం వదులుకుంటేనే సముచితంగా ఉంటుందని సూచిస్తున్నారు.